నేటి తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్రజల సొంత ఆస్తులను దోచుకోవడానికి జగనన్న భూ యాజమాన్య హక్కుల చట్టం తీసుకొచ్చారని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. మంగళవారం రాత్రి ఆయన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అమలు కాని చట్టంపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని, వైకాపా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31 నుంచి అమలు చేస్తున్నట్లుగా జీవో 512 విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చట్టాన్ని అనుసరించి సివిల్ కోర్టులో కేసులు తీసుకోవడం మానేశారన్నారు. ఇక చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు నిరసన దీక్షలు చేశారని తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కలాం లాంటి వ్యక్తులతో అబద్ధాలు చెప్పి ఇస్తుండడం దారుణమన్నారు. జీవోను రద్దు చేయడం, చట్టం అమలు చేయడం లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. సివిల్ కోర్టులకి ఈ ల్యాండ్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ల్యాండ్ అథారిటీ తాలూకు నిర్ణయాల్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం సివిల్ కోర్టు లేకుండా చేశారు, జిల్లా కోర్టు లేకుండా చేశారు. ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం అంటే జరిగింది. ఆ ట్రిబ్యునల్ కూడా ఎవరిని పెట్టారు అంటే, అపెలైట్ అథారిటీకి ఎవరిని పెట్టారంటే జాయింట్ కలెక్టర్ని పెట్టారు. జాయింట్ కలెక్టర్ని పెట్టమంటే ఒక న్యాయవాది, ఒక న్యాయమూర్తి ఉండాల్సినటువంటి స్థానంలో జాయింట్ అధికారి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టారు. అతను ఒక పెద్ద ఎంఆర్ఓఏ. ఈవేళ ఐఏఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓ చిన్న ఎంఆర్ఓలు, పెద్ద ఎంఆర్ఓల కింద ఉన్నారు. వాళ్ళు ఏమి కలెక్టర్ల కింద డీల్ చేయడం. దే హ్యావ్ ఫర్గాటెన్ దట్ దే ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్. వాళ్ళు కూడా ఎంఆర్ఓ స్థాయి కింద ఉన్నాయి. ఇంకా కొంతమంది ఎంఆర్ఓలు నయం, కాస్త ఇండిపెండెంట్గా చట్టం తెలిసి మనం ఎందుకు తప్పు చేయడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం పక్కా తప్పుకుంటున్నారు. అది లేదే వాళ్ళు వీళ్ళ ఐఏఎస్లో ఆ రకంగా తయారైపోయారే అంచేతను. లేకపోతే ఇప్పుడు ఏమైంది, దానికి ఇక్కడ ఉన్నటువంటి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని వేస్తారట. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు వేస్తారండి చెప్పాడా చట్టంలో? చెప్పలేదు. అంటే నీ ఇష్టం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు వేసి వచ్చారన్నమాట. ఇన్సిడెంట్ లేదా ఒక ఎంఆర్ఓ స్థాయి ఉన్నటువంటి వచ్చారన్నమాట. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి హక్కుల్ని, భూమి మీద ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా తీసేశారు. ఇసలు చట్టం తాలూకు మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే, ఇది భూమి మీద ఉన్నటువంటి ప్రజలు దయచేసి గమనించాలి. భూమిని ఆనుకుని ఉన్నటువంటి ఏ ఆస్తి అయినా, అది పంట భూమి అవ్వచ్చు, లేదంటే ఒక అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదంటే ఒక దుకాణం అవ్వచ్చు, ఒక పరిశ్రమ అవ్వచ్చు, ఏదైనప్పటికీ ఒక ఇల్లు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ చట్టం కింద వస్తుంది. ఇది కేవలం వ్యవసాయ భూమికి మాత్రమే చెందింది కాదు. మీరు నివసిస్తున్నటువంటి ఇంటి మీద వస్తుంది. ఇంటికి ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దాన్ని ఎవరు, ఇది ఈ భూమి, ఈ ఇల్లు కానీ, ఈ అపార్ట్మెంట్ కానీ, ఈ ఫ్లాట్ కానీ మీరు కొనుక్కున్నారు, ప్రజలు కొనుక్కున్నారు. కొనుక్కున్నటువంటి దానికి దరఖాస్తు డాక్యుమెంట్స్ ఉన్నాయి, సేల్ డీడ్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డీడ్స్ ఉన్నాయి, లేదో మీ తాత తండ్రులు ఇచ్చినటువంటి గిఫ్టెడ్ డీడ్స్ ఉన్నాయి, వారసత్వ హక్కులు ఉన్నటువంటి వారసత్వ డీడ్స్ ఉన్నాయి. ఈ డీడ్స్ ఏమి చెల్లవు. వీటన్నింటినీ కూడా మీరు తీసుకొచ్చి మా అధికారి టీఆర్ఓ, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అట, వారు జగన్మోహన్ రెడ్డి గారికి బంటు, ఆ బంటుకు తీసుకొచ్చి మీ అధికారులన్నీ కూడా మీ చట్టాలన్నీ, మీ తాలూకు డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వాడికి ఇవ్వాలట. ఇస్తే ఆయన విచారణ చేస్తాడట. విచారణ చేసి ఒక పుస్తకంలో రిజిస్ట్రేషన్ చేస్తాడట. రిజిస్ట్రేషన్ చేసి నీకు సర్టిఫికేట్ ఇస్తాడట. ఆ సర్టిఫికేట్ లేకపోతే ఈ డాక్యుమెంట్లు ఏవీ చెలవట. కోట్లు, వందల కోట్లు కొన్నటువంటి ఆస్తులు, మిడిల్ క్లాస్ మ్యాన్ కొనుక్కున్నటువంటి ఒక ఇల్లు, పూర్ మ్యాన్కి మీరు ఇచ్చినటువంటి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఈ ఇల్లు, ఇందిరమ్మ గృహం అని, లేకపోతే మరోటండి ఏదైనా సరే, అన్నిటి మీద కూడా హక్కులన్నీ కూడా ఈ ఆఫీసర్గా ఉంటాయట. ఏంటండి అన్నీ? మీరు అన్నీ ఇచ్చి ఇది నాకు సర్టిఫికేట్ ఇవ్వండి బాబు అని అంటే, ఆ పక్కన మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఓ దరఖాస్తు పెడతాడు. ఇది ఆమె తాలూకు హక్కు కాదు, ఆమె తాలూకు డాక్యుమెంట్ చెల్లదు, ఇది నాది అని కాగితం పెడతాడట. పెడితే విచారణ లేదు, దాన్ని డిస్ప్యూట్స్ రిజిస్టర్లో పెట్టేసి విచారణాధికారిని జాయింట్ కలెక్టర్కి పంపిస్తాడట. జాయింట్ కలెక్టర్ ఏమంటారండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, ఆ కార్యకర్త ఏ వేయమంటే ఆ ఆర్డర్ వేస్తాడు.
దాని మీద జిల్లా కోర్టుకి కానీ సివిల్ కోర్టుకి కానీ వెళ్ళేటువంటి అధికారం లేదు. కేవలం హైకోర్టుకి వెళ్ళమంటాడు అంతే. హైకోర్టు వెళ్ళడానికి కూడా ఏం చెప్తున్నాడు? ఏంటండి ఇది ప్రజాస్వామ్యమా? ఎమర్జెన్సీయా? ఏమిటి అథారిటేరియన్? ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన ఒక ముఖ్యమంత్రి అనుకుంటాడా? ఒక చక్రవర్తి అనుకుంటాడా ఈ రాష్ట్రానికి? నేను నా తాలూకు బంటు చెబితేనే నువ్వు హైకోర్టుకు వెళ్ళాలి, లేదంటే హైకోర్టు కూడా ఈ కేసును స్వీకరించడానికి వీల్లేదు అని చెబుతుంటే, అంటే ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేశారు, ఇంకా మిగిలినటువంటి కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అవి కాక ప్రజల తాలూకు ప్రైవేట్ ఆస్తులు కూడా కబ్జా చేయడానికి చేసేటువంటి ప్రయత్నం, జగన్ చేసేటువంటి ప్రయత్నం ఈ చట్టం అమల్లో లేదు. దీన్ని మీ అందరితోనూ కూడా సంప్రదిస్తాము, ప్రజలతో సంప్రదించి అమలు చేస్తాము అని ఈవేళ అజయ్ కల్లం గారు, మిగిలినటువంటి వారు, ధర్మాన ప్రసాదరావు గారు, వీళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టి నేను మాట్లాడుతున్నారంటే ప్రజలను ఫూల్స్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారండి? ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఏమి కనపడలేదు. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎవరో కూడా ఈవేళ ఇది నిజంగా ఇది మంచి చట్టం అయి ఉంటే, ఈ చట్టం గురించి ఆవేదన లేదని అనుకుంటే ఈ అజయ్ కల్లం గారు ఊర్లంటే తిరగాల్సిన పనే వచ్చింది. ధర్మాన ప్రసాద్ గారు ఇన్ని స్టేట్మెంట్లు ఇవ్వాల్సినటువంటి పనే వచ్చింది. ఈవేళ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయాల్సినటువంటి పని వచ్చింది. మీరు దొంగలు కాబట్టే మీ దొంగతనం పట్టబయలైపోయి ఈవేళ ఈ చట్టమే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ రాకుండా చేస్తుంది అనేటువంటి భయం మీలో వచ్చింది కాబట్టి ఈవేళ వణికిపోతున్నారు. అంత వణికిపోవడం ఎందుకు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ చట్టాన్ని రద్దు చేయండి. ఈవేళ రద్దు చేయండి. ఈవేళ రద్దు చేసే అధికారం మీకు ఉంది కదా. ఎందుకు రద్దు చేయరు? చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు మీరు. ఇంచేదంటే మళ్ళీ మేమే వచ్చేస్తాం, ఈ చట్టంతో ప్రజల ఆస్తులన్నీ దోచుకుందాం అన్నటువంటి పద్ధతిలో మీరు నడుస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి ధరణి అనేటువంటి ప్రోగ్రాంను పెట్టి ఎంతో అభివృద్ధి చేసినటువంటి, హైదరాబాద్ అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ ఓడిపోయాడు. కేవలం ధరణి వల్ల ఆయన ఓడిపోవడం అటువంటి జరిగింది. రూరల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు కావాల్సింది అభివృద్ధి కాదు, నా ఆస్తుల రక్షణ కావాలి, నా ఆస్తులకి రక్షణ లేకుండా మీరు చేశారు. రీసర్వే చేశారు. ఇవాళ కూడా ఇక్కడ వద్ద చేస్తున్నారు రీసర్వే చేసి మా భూముల్ని తిరకాసు పెట్టారు. నాకు 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలే రాశారు. ఇవన్నీ ఇక్కడే జరుగుతున్నాయి కదా, ఏది జరగడం లేదు. అందుచేత వాళ్ళు ఓడించారు. ఇదే చట్టం ప్రజలు జాగ్రత్తగా గమనించి రాజశేఖర రెడ్డి తాలూకు, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదాస్తారనేటువంటి భయంతో ఈవేళ ఈ కబుర్లన్నీ కూడా పెద్దల చేత చెప్పిస్తున్నారు. వీటన్నిటిని కూడా నేను ఖండిస్తున్నాను. ఏది ఏమైనా మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇన్ని అక్రమాలతో కూడినటువంటి చట్టాన్ని రద్దు చేయండి. అంతేగాని ప్రజలను మభ్యపెట్టొద్దు. మభ్యపెట్టి దీన్నే కొనసాగించినట్టయితే ఖచ్చితంగా ఈ చట్టం వల్లే మీరు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా రైతులు కానీ, ప్రజలు కానీ, ఇతరులు కానీ, ఆస్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు, మిమ్మల్ని ఓడించి తీరుతారు. ప్రజల ఆస్తుల్ని దోచుకునేటువంటి చట్టం ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రజల స్వంత ఆస్తుల్ని దోచుకునేటువంటి ప్రయత్నంలో భాగమే జగనన్న భూ యాజమాన్య హక్కుల చట్టం. ఈవేళ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి అమలు కానటువంటి చట్టం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు ఇలాగా హంగామా చేస్తున్నారు, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని ఫిర్యాదు చేశారు. అమలు కాని చట్టం అని ఎన్నికల కమిషన్కి చెప్పడమే అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఎందుచేతంటే
అక్కడకు వెళ్ళినప్పుడు నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పకుండా అసలు ఇది అమలులో లేదు అని అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలా అక్రమమైనటువంటి వాదన. దీన్ని 2023 అక్టోబర్ 31వ తేదీ నుండి అమలు జరిగింది అని జీవో 512 విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఏం కావాలండి, ఆ చట్టంలో ఉంది, ప్లస్ ఒక జీవో విడుదల చేశారు. ఇది ఆల్రెడీ దీన్ని అమలు జరగడం జరిగిందని చెప్పి చేయడం జరిగింది. ల్యాండ్ అథారిటీని ఈ చట్టం ప్రకారంగా కాన్స్టిట్యూట్ చేశారు. కోర్టులు, సివిల్ కోర్టులన్నీ కూడా ఈ చట్టాన్ని అనుసరించి సివిల్ కేసులన్నీ కూడా టేకప్ చేయడం మానేశారు. కొత్తగా రికార్డులోకి తీసుకోవడం మానేశారు. పాత కేసులన్నింటినీ కూడా వారు విచారణ చేయడం ఆపేశారు. అడ్వకేట్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అడ్వకేట్లన్నీ కూడా రోడ్డు మీద పడి ఒక నెల రోజులు సుమారుగా ధర్నా చేశారు. మొన్నటి వరకు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ధర్నా చేశారు. ఏంటి ఇంతమంది కూడా తెలుగు తక్కువ ప్రజలు ఎవరిని మోసం చేయడానికి ఈ రకమైనటువంటి వాదన వినిపిస్తున్నారు? ఈ చట్టాన్ని అమలు చేయకపోతే ఈవేళ అజయ్ కలాం లాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఫార్మర్ ఐఏఎస్ అధికారి, ఆయన మీద నాకు గౌరవం, అటువంటి వారిని కూడా రోడ్డు మీదకి పంపించి అబద్ధాలు చెప్పిస్తున్నారు. అది నా బాధ. ఒక 420 గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ చట్టం, ఈ 420 గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో, ఈ జీవో నిజంగా మీ కోర్టుకు కూడా వీళ్ళు చెప్పారు, మేము అమలు జరపలేదండి అలాగని చెప్తారు. మరి ఆనాడు ఎందుకు అమలు జరపలేదు అని అన్నప్పుడు ఈ జీవోని రద్దు చేయాలి కదా, చూపించండి. ఇది పలానా తేదీ నుంచి అమలు జరిగింది అని చెప్పినటువంటి జీవోని రద్దు చేశారా? రద్దు చేయలేదు ఇవాళకి. అంటే అది ఎగ్జిస్టింగ్లో ఉన్నట్టే లెక్క. అప్పుడు హైకోర్టు ఏమన్నదంటే, సరే నిబంధనలన్నీ కూడా చేయాలి వీళ్ళంతా అంటున్నారు, నిబంధనలు